భారతీయ జనతా పార్టీ డఫర్ నాయకులారా, భారతీయ జనతా పార్టీ బేకార్ నాయకులారా, బఫూన్ నాయకులారా నేను అడుగుతా ఉన్నా, ఏంది మీరు చేసింది తెలంగాణకు? ఇంకో 2 నెలలు అయితే జూన్ 2 వస్తున్నది, 8 ఏళ్లు నిండుతాయి తెలంగాణకు. పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డు తెలంగాణ ఆనాడు పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డును కాళ్లతో దన్నింది మీరు కాదా? తెలంగాణ ఏర్పడ్డ వారం రోజుల్లోనే 7 తెలంగాణ మండలాలు గుంజుకపోయి ఆనాడు తెలంగాణకు తీరం ద్రోహం చేసింది మీరు కాదా? మాట్లాడితే భద్రాద్రి రాముడు రాముడు అంటారు, ఆ రాముని పక్కనే ఉండే 7 మండలాలు గుంజుకపోయి ఆంధ్రాలో కలిపిందేవాడు ఈ నరేంద్ర మోడీ కాదా? నేనంటే ఇది వాస్తవం కాదా? ఆ రోజు తెలంగాణ విద్యుత్ కొరతతో అలమటించిపోతుంటే ఆ 7 మండలాల్లో ఉన్న లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రం 480 మెగావాట్ల లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది ఈ చిల్లర బీజేపీ కాదా? ఈ బేకార్గాళ్ళు కాదా? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డు మీద ఈ రోజు కూడా విషయం జిమ్ముతుంది మీరు కాదా? ఒకడు అంటాడు తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని ఒక చిల్లరగాడు అంటాడు. ఇంకోడేమో అరే వడ్లు కొనరా బియ్యం కొనరా అంటే మీ వాళ్ళకు నూకలు తినిపి పోన్రి అని ఇంకో చిల్లరగాడు అంటాడు. వాళ్ళు చిల్లర పాట, బేకార్ పాట, డఫర్ పాట, ఏం పాట అనాలి వాళ్ళని? బఫూన్ గాల పార్టీ. ఇంకా చిల్లరగాలు, ఎంత చిల్లరగాలంటే 4 ఎంపీలు ఉన్నారు వీళ్ళకు, 4 ఎంపీలు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్తావు. ఒకనికేమో కరీంనగర్ అనే దిక్కు లేదు, కానీ పాలమూరు లేదో పిక్తాడు ఆడ తిరుగుతాడు వాడు. ఇంకొకనే ఆయనేమో నిజామాబాద్, ఆయననేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు 5 రోజుల్లో నన్ను గెలిపిన్రి, 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తా, తేకపోతే రాజీనామా చేస్తా అన్నాడు. ఏడవైంది మరి పసుపు బోర్డు? అడ్రస్ ఉన్నదా ఆయనకి? ఇయ్యాలా ఏది పడితే మాట్లాడతాడు చిల్లర మాటలు. నోరు తెరిస్తే కేసీఆర్ మీద బూతులు తప్ప ఏమైనా వస్తుందా ఆయనకు? ఇవాళ అదొక కేసు. ఇక ఇంకో కేసు ఆదిలాబాద్ ఆయన ఉన్నాడు, ఆయన ఎందెందో మాట్లాడిండు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెరిపిస్తా అన్నాడు ఆదిలాబాద్లో, ఇప్పటి వరకు అత్తలేదు పత్తలేదు, దాన్ని కూడా అమ్మే చక్కర్లు ఉన్నారు వాళ్ళు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు సికింద్రాబాద్లో గెలిచిండు, ఇలా కేంద్ర మంత్రి. ఎంత సిగ్గుచేటంటే ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంత దౌర్భాగ్యం, ఎంత వెన్నుముకలేని నాయకులు ఈ బీజేపీ నాయకులు చెప్పాలి మీకు. సరిగ్గా 15 రోజుల కిందట కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన శుభవార్త అని చెప్పి సెలవిచ్చిండు. ఏం సెలవిచ్చిండు? ప్రపంచంలోనే అతిపెద్దదైన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్, సాంప్రదాయ మెడిసిన్లకు సంబంధించిన ఒక గ్లోబల్ సెంటర్ని హైదరాబాద్లో పెడుతున్నాం అని 15-20 రోజుల కిందట కిషన్ రెడ్డి గారు చెప్పిండు. మేము నిజమేనో అనుకున్నాం, చాలా సంతోషపడ్డాం. నిన్న ఏమైందో చూసినరా? నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి కాదాయన, గుజరాత్కే ప్రధానమంత్రి. ఏం చేసిండు? కిషన్ రెడ్డి ఏమో హైదరాబాద్లో పెడుతున్నాను నరికిండు, ఈయన క్యాబినెట్ మంత్రి. కానీ క్యాబినెట్ మంత్రిని బేఖాతరు చేసి ఆయనను కనీసం పట్టించుకోకుండా నిన్నటికి నిన్న నరేంద్ర మోడీ గారు దాన్ని తీసుకుపోయిండు. జామ్నగర్లో గుజరాత్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎత్తుకొని పీకిండు. ఇదొక్కటే కాదు, ఈ 7.5 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈ చిల్లర బీజేపీ నాయకులు, ఈ డఫర్ బీజేపీ నాయకులు ఏం చేసిండ్రో నేను చెప్తా మీకు. ఎన్ని కాలేజీలు ఇప్పటికి మంజూరైనాయంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిండ్రు మొత్తం భారతదేశానికి. మనకెన్ని వచ్చినాయో ఎరికేనా? తెలంగాణ కల్లా గుండు 0. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 7 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మంజూరు చేసిండ్రు. మనకెన్ని వచ్చినాయో ఎరికేనా? ఎన్ని? గుండు 0. భారతదేశంలో కొత్తగా 7 ఐఐటీలు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక. మనకెన్ని వచ్చినాయో ఎరికేనా? భారతదేశంలో కొత్తగా 2 ఐసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్లు మంజూరు చేసిండు. మనకెన్ని వచ్చినాయో ఎరికేనా? తెలంగాణకు గుండు 0. భారతదేశంలో కొత్తగా 16 ట్రిపుల్ ఐటీలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మనకెన్ని ఇచ్చిండో ఎరికేనా? గుండు 0. అదేవిధంగా కొత్తగా 4 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ. మనకెన్ని వచ్చినాయో ఎరికేనా? మరి తెలంగాణ 33 జిల్లాలైంది, నవోదయ పాఠశాలలు పెట్టన్నా వద్దా? 84 నవోదయ పాఠశాలలు మంజూరైతే 7 ఏళ్లలో తెలంగాణకి ఎన్ని వచ్చినాయో ఎరికేనా? గుండు 0. మరి ఈ మోడీ మనకెందుకు, ఆ బోడీ మనకెందుకు, ఈ బోడీ బీజేపీ మనకెందుకు? ఆలోచన చేయాలి తెలంగాణ తమ్ముళ్ళారా, ఆలోచన చేయండి. ఏమిచ్చిండు ఈ మోడీ? ఏం చేసిండు? 7 మండలాలట ఆంధ్రాలో కలిపిరట.
ఇంత పెద్ద రాష్ట్రం డివైడ్ అయ్యేటప్పుడు 7 మండలాలు ఇటు అటు అయినాయి, బార్డర్ డిస్ప్యూట్లు ఉంటాయి, సరే అయినాయి. మీరు నీ అయ్యా నువ్వు ఏం చేస్తున్నారు? చింతమడకల్లో పోయి జిల్లెడాకులు వీక్తున్నారు. అప్పుడు ఏం చేసిరు మరి 7.5 సంవత్సరాలు? ఏం చేసిర్రు? జిల్లెడాకులు వీకిరా? ఈయనట ఇంటి పార్టీ అట ఒకసారి తెలంగాణ తెచ్చినందుకు జీవితాంతం ఓటేయాలన్నట. ఈయనకు జీవితాంతం ఓటు ఈయనకు వేయాలా? సరే, మరి తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైన వాళ్ళకి ఏం చేద్దాం? మరి ప్రొఫెసర్లకు ఏం చేద్దాం? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఏం చేద్దాం? టీచర్లకు ఏం చేద్దాం? మోచేతుకు బెల్లం పెడదామా? ఏం చేద్దాం? ఇక ఇంటి పార్టీ అంటే వీనికంటే ఓటేయాలంట, జీవితాంతం ఓటేయాలంట. తెలంగాణ సమాజం అట వీనికి జీవితాంతం ఓటేయాలంట. కానీ తెలంగాణ కోసం కొట్లాడిన వాడికి ఏం చేద్దామని చెప్తలేడు ఇయ్యాలట. నేను ఎమ్మెల్యే వచ్చి పెన్షన్లు చాలా పెండింగ్ ఉన్నాయి, కొత్త పెన్షన్లు ఇస్తలేరు, పెన్షన్లు ఇయ్యండి, పెన్షన్లు కూడా 2000 నుంచి 3000 పెంచుదాము అని అంటున్నారు, రైతు బంధు నుంచి 5000 నుంచి 7,500 చేద్దామంటున్నారు. అంటే ఆయన తిట్టి, ఆ ఎమ్మెల్యేని తిట్టి, ఆయన ఇప్పుడే ఇస్తే మళ్ళీ ఎందుకు గెలిపిస్తారు మనకు అంటే మోసేతుకు బెల్లబెట్టుడు అన్నట్టే కదా. ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నా. మీ అయ్య ఎన్ని ప్రామిసులు చేసాడు? మీ అయ్య ఎన్ని డబల్ బెడ్రూమ్లు అన్నాడు, ఎన్ని కట్టినావు? ఎన్ని ఉద్యోగాలు అన్నావు, ఎన్ని ఇచ్చినావు? ఎన్ని 3 ఎకరాలు అన్నావు, ఎన్ని ఎకరాలు ఇచ్చినావు? మీ మేనిఫెస్టోది 2 సంవత్సరాల మేనిఫెస్టోది 14-18వి అలాగే ఎన్ని ఇంప్లిమెంట్ చేసినావు? ఈయనకట గంప గుత్తగా ఓటు వేయాలన్నట. కానీ ఈయననట పిల్లగాళ్ళకి చాక్లెట్లు అడిగితే ఒక్కొక్కటి ఇద్దాం కదా, ఇయ్యలోటి రేపోటి అన్న ఒక ఇంత పెద్ద డైరీ మిల్క్ బార్లకి వెళ్ళి ఒక బిల్లు తీసి ఇస్తాం, లేదా మొత్తం తింటారని. అట్లా ఈయననట తెలంగాణ సమాజానికి ఇస్తారట. మోడీ పైసలతోనే నడుస్తుంది ప్రభుత్వం, మోడీ పైసలతోనే నడుస్తాంది తెలంగాణ అని ఒక చిల్లరగాడు మాట్లాడతాడు. ఇక వానికి కూడా చెప్తున్నా లెక్క రాసుకో. రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా, సాధికారంగా చెప్తున్నా, అధికారిక లెక్క చెప్తున్నా. తప్పైతే నా మంత్రి పదవి తీసి ఎడమకాలు చెప్పు లెక్క వారేస్తా అని చెప్తా ఉన్నా. ఈ 7.5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు తమ చెమట రక్తం అన్ని దారబోసి నీ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది 3,65,797 కోట్లు. మళ్ళా చెప్తున్నా రాసుకో, 3,65,797 కోట్లు ఈ 7 ఏళ్లలో. మరి మనకెన్నొచ్చినాయో ఎరికేనా? కేంద్రం నుంచి మనం 3,65,797 కోట్లు కడితే మనకు వచ్చింది వెనుకకు 1,68,647. మన ఈ 2 లక్షల కోట్లు వాళ్ళకి పోయినాయి. మరి యాడికి పోయినాయి 2 లక్షల కోట్లు? యాడికి పోయినాయి అంటే వాడెవడో యోగేట, వాడు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలగొడతారు, ఒక బుల్డోజర్లకు పోయినాయి మన పైసలు. ఇంకో వెనుకబడ్డ బీజేపీ రాష్ట్రం యూపీ, ఎంపీ, బీహార్, ఇంకోటి ఒక గాఢ తెలంగాణ బిడ్డల చెమట రక్తం గాడున్నది. అందుకే ఇక్కడ ఉండే బేకార్ బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నా, సిగ్గు తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి, చదువుకోండి అంటే వాట్సాప్ యూనివర్సిటీ ఒకటే తెలుసు వాళ్ళకు, మిగతా ఏం తెలివై. కుల్లా చెప్తున్నా, నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. నేను చెప్పిన లెక్క తప్పైతే నా మంత్రి పదవిని వదిలిపెట్టి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా. నేను చెప్పింది తప్పని దమ్ముంటే ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడైనా రుజువు చేయాలని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. గత 7.5 సంవత్సరాల నుంచి ఎన్ని లక్షల కోట్లు ట్యాక్స్ కట్టినాడే? 7.5 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు కేంద్రానికి కట్టినది ఎన్ని? 3,65,000 కోట్లు. ఓకే, అంతేనా? 3,65,000 crores. ఇడుంది 3,65,797 crore. సెంటర్ టు తెలంగాణ devolution of Telangana state share in central taxes and duties 1,68,647 crores. 6,19,71,650 తెలంగాణకు కోవిడ్ డోసుల కోసం 1,860 కోట్లు ఖర్చు పెట్టింది. ఫ్రీ రేషన్
కోసం డ్యూరింగ్ పాండమిక్ 2,961 కోట్లు ఖర్చు పెట్టింది. రైల్వేస్ గత మోడీ గారు ప్రధానమంత్రి అయినాక గత 7.5-8 సంవత్సరాలలో 14,094 కోట్లు ఖర్చు పెట్టింది తెలంగాణ మీద. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, పార్ట్నర్షిప్ స్కీమ్స్, ఫుడ్ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ ఎట్సెట్రా సిన్స్ 2014 1,14,585 crores తెలంగాణ మీద ఖర్చు పెట్టింది. నేషనల్ హైవేస్ తెలంగాణలో ఖర్చు పెట్టింది 2014 నుంచి 92,000 కోట్లు. పూర్తిగా అన్ని కలిపితే 3,94,147 కోట్లు. 28,350 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద. ఆయన చెప్పింది తప్పైతే ఏమన్నాడు, ఎడమకాల చెప్పుతోటి సమానం మంత్రి పదవి అన్నాడు. నాకు నా పదవులు, ప్రజలు ఇచ్చిన పదవులు నాకు గౌరవం, నేను అటువంటి మాట మాట్లాడగాని అది తప్పు కాకపోవచ్చు, ఇది కూడా తప్పు కాదు. ఇది తప్పు అయితే కేటీఆర్ ఏం చెప్తే అది చేస్తా, తప్పు కాలేదనుకో అదే ఎడమకాల చెప్పుతోటి తొక్కుతా కేటీఆర్. ప్రతి సంవత్సరం లెక్కలు నేను ఆయన ఇయర్ టు ఇయర్ ఐ హ్యావ్ బ్రేకప్. మీరు ఇష్టం ఉన్నాడు మాట్లాడు, ఓ 4 ఛానళ్ళు 3 ఛానళ్ళు కొనుడు, షేర్లు కొనుడు, లేకపోతే మీ చెంచగాలంతో కొనిపించుడు, వాళ్ళు డబ్బాలు కొట్టుడు. ఇదేనా మీ పని? కేటీఆర్ నువ్వేదో పెద్ద చాలా నీతిమంతునివి, నిజాయితీ పరుడివి అంటున్నావు కదా త్రూ మీడియా. there is national media also here. I would request you 2 things. First thing, ఆ రేవంత్ రెడ్డి ఒకసారి పోయి అది ఎగిరేసిండు కదా, డ్రోన్ ఎగిరేసిండు, అది 111 జియోలో ఒక ఇంటి మీద జొన్నవాడల ఆడ 111 జియోలో అది ఇర్రెగ్యులారిటీస్ తోటి కట్టిన బిల్డింగే కదా. అది కేటీఆర్దా, కేసీఆర్దా, కవితదా నేను అడుగుతలేను, నాకు అవసరం కూడా లేదు. ఇర్రెగ్యులర్ కట్టిన అగేన్స్ట్ 111 జియో కట్టిందే కదా. కేటీఆర్ ఏమన్నాడు, ఆయన కాదన్నాడా? ఆయనది కాదన్నాడు కదా, కూల్చేయి, మరి కూల్చేసేయి. 111 జియోలు మున్సిపల్ మినిస్టర్వి, బుల్డోజర్ మాకు అలవాటు, బుల్డోజర్ పంపిస్తా నేను. ఎందుకు కూల్చేస్తలేవు? dismantle that building which is illegally constructed in Janwada against 111 Geo.